పేరు అంజలి యాదవ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చేసి కుకట్పల్లి నుంచి వచ్చాను. ఈసారికి పోయినసారికి ఏం డిఫరెన్స్ అమ్మ అమ్మవారిది? అంటే అమ్మవారిది ప్రతి సంవత్సరము కొత్తగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు. నేను పుట్టిన కంచి చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము అమ్మవారు ఇంకా అందంగా అలంకరించుకొని గొప్పగా డెకరేషన్ తోటి అంగరంగ వైభవంగా కళ్యాణం నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అంటే మీరేం సమర్పించుకుంటున్నారు అమ్మవారికి? అమ్మవారికి నేను వచ్చేసి మా ఇంట్లో నుంచి పట్టుబట్టలు, అమ్మవారికి పసుపు కుంకాలు, తర్వాతకి వడి బియ్యం లాంటివి అమ్మవారికి కళ్యాణంలో సమర్పించుకుంటాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను అమ్మవారి కళ్యాణానికి వస్తాను. మా ఇంటి దేవత మా కులవెలుపు మాకు ఎల్లమ్మ. సో నిత్య కళ్యాణం పచ్చన దూరం లాగా మేము కూడా ఎప్పుడు కళ్యాణం చేస్తాం కాబట్టి ఇక్కడ బావిలో పుట్టిన బలకంపేట ఎల్లమ్మ మనకు స్వయంగా వెలిసిన ఆవిడ కాబట్టి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి వచ్చే మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం చేస్తుంది. అలాంటి కళ్యాణానికి మా ఇంటి నుంచి పసుపు కుంకాలు కానీ ముత్యాల తలంబరాలు కానీ పసుపు కుంకాలతో అమ్మవారికి సమర్పించుకుంటాం. జనాల రద్దీ ఎలా ఉంది? పోయినసారి చూస్తే వర్షం పడుతుంది కదా, అయినా అమ్మవారు వర్షం పడ్డా కూడా ఎండైనా వానైనా సరే అమ్మవారు అమ్మలగన్న అమ్మ మన రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెన అందరికీ ఉంటుంది కాబట్టి అమ్మవారి కళ్యాణం అంటేనే ఈ వానే కాదు ఇంకెంత భారీ వానైనా అమ్మవారి దర్శనానికి వస్తారు భక్తులు. ఎండ వచ్చినా సరే ఏదైనా సరే అమ్మవారికి ఎంత క్రౌడ్ అనేది ఆగదు. ఇప్పుడే కాదు ఇంకా కొద్దిసేపు అయితే అమ్మవారి తొట్టెలు తీసుంటారు, అమ్మవారికి బోనాలు తీసుంటారు. ఇంకా ఈ రోడ్ అంతా బ్లాక్ అయితే అమ్మవారికి ఇంకా అంగరంగ వైభవంగా ఇప్పటికన్నా ఇంకా డబల్ 300 జనాలు అనేది ఇంకా ఉంటారు క్రౌడ్. నమస్తే. నమస్తే మా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మేరీపట్నం నుంచి వస్తున్నామా. నా పేరు ధీరజ్, అమ్మవారి ఉపాసకుడిని నేను కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? నేను గత 10 years నుంచి వస్తున్నాను మా. 10 years నుంచి వస్తున్నాను. అమ్మవారి దగ్గర రావడం, కళ్యాణం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి కళ్యాణం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. ఇంకా కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి చిన్నపిల్లలకు వృద్ధులకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్స్ కానీ ఏమైనా ఫెసిలిటీస్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాము. ప్రతిసారి కూడా ఏర్పాట్లలో ఏదో ఒక లోటు ఉంటుంది అంటున్నారు కదా, సో ఈసారి ఎలా? ఏర్పాట్ల లోటు ఏం లేదు, అంతా బాగానే ఉంది. ప్లేస్ చిన్నగా ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ లక్షలాది సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఇక్కడ ప్లేస్ సరిపోక ఇబ్బంది అవుతుంది. కానీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంకొంచెం ఏమన్నా ఏర్పాట్లు ఎక్కువ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అనగానే చాలా ఫేమస్, మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. సో ఇక్కడ బోనం ఒక ప్రత్యేకత ఏదైనా మీరు చెప్తారా? ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ స్పెషాలిటీ ఏంటంటే బాయిల వెలిసిన తల్లి బంగారు ఎల్లమ్మ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా వాళ్ళ ఇంటిల వెలుపుగా నమ్ముతారు. అనుకున్న వాళ్ళకి అనుకున్న పనులైతే భక్తులు బోనాలు చేయడము, మేకలను కొయ్యడము వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు చేస్తుంటారు. మా బోనాల సమర్పణలో గోల్డ్ అని పెడతారు, వెండి పెడతారు, మట్టి బోనం పెడతారు. సో ఏ బోనంకి ఆ బోనం ప్రత్యేకత అంటారు కదా, సో అమ్మవారికి ఏ బోనం పెడితే మంచిది? అన్నిటికంటే ప్రశిష్టమైనది మట్టి కుండలో బోనమే. అది మాత్రమే అమ్మవారు స్వీకరిస్తుంది. మన ఇష్టానుసారంగా మనం వెండి బోనం, బంగారు బోనం అని తీస్తున్నాం కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. మట్టి కుండల బోనమే అమ్మవారికి చెందేది. మీరు బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? మేము చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటామమ్మా. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మా నాన్నమ్మ తాత వాళ్ళతో వచ్చాము, మా పేరెంట్స్తో వస్తున్నాము, ఇప్పుడు మేము వస్తున్నాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం. కళ్యాణం ఎలా జరిగింది? చాలా మంచిగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే గ్రీష్మ ఋతువు అయిపోయి వర్ష ఋతువులకు మనం ఎంటర్ అవుతుంటాము. సీజనల్ చేంజ్ కాబట్టి చాలా డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి వైరసెస్ చాలా రావడం వల్ల మనం ఈ బోనాల పండుగ జరుపుకుంటాం. కలరా వ్యాధి అట్లాంటి వ్యాధులు ఏం రాకుండా మనకు ఇప్పుడు వేపాకు, పసుపు ఇదంతా ప్రతి ఒక్కటి యాంటీబయాటిక్. ఇదంతా అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారు సంతోషించి పాడి పంట అందరినీ సుఖశాంతులుగా చూస్తుందని తెలంగాణ ప్రజల నమ్మిక. అందుకనే మనం ఈ ఆషాఢ మాసంలో పర్టికులర్గా బోనాల పండుగ జరుపుకుంటాం. సో ఇక్కడ చూస్తుంటే అయితే వర్షం పడేలా ఉంది కదా, వర్షం ఏదైనా అడ్డంకంగా ఉండేలా ఉందా? లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వర్షాన్ని, ఎండని ఏది కూడా పట్టించుకోకుండా అమ్మవారి నామస్మరణతో మొత్తము ఈ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రాంగణం మొత్తం మారుమోగిపోతున్నది. ఎప్పుడు ఇట్లని ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా కొంచెం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇంకేమైనా ఫండింగ్ ఇచ్చి ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను.